ధరణి 2020 నుంచి కొనసాగుతున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే భూభారతి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేకుర్తి పరిధిలో దశాబ్దాలుగా పన్నులు చెల్లిస్తున్న 4500 ఇళ్లను పొరపాటున నిషేధిత జాబితాలతో చేర్చారని వాటిని వెంటనే తొలగించాలని కోరారు. భూ సమస్యల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని, ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంబంధిత మంత్రులను కలిసి వినతి పత్రం అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే అంటే ఒక ఎకరమో 2 ఎకరాలు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దానికి ఒక కొత్త ఉపాయం ఏం కనిపెట్టినప్పుడు ఉన్న వాళ్ళు అనంటే పట్టదారికి కంటిన్యూ చేసి ఒక 10-12 ఏళ్ళు నీకు కబ్జా అయితే సీనియర్లకు గుర్తుండి ఉంటుంది. 69 తెలంగాణ ఉద్యమం తర్వాత అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నుండి మళ్ళీ అంతకుముందు తోకపాల బుక్కులని ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వ ఉద్దేశం ప్రజల సమపాల బుక్కులు అంటే పట్టవారులు అయితే వాళ్ళకు ఇక బూరల కప్పల పడ్డట్టు. ఇక వీళ్ళు పేరు రాసుడు పహనిలా ఎల్ఐ ఉంటే ఏతో రాకుండా ఏతో రాసుడు ఆ ఎల్ఐను మళ్ళా సంవత్సరానికి మళ్ళీ రెవెన్యూ చట్టాలు ఉన్నాయి. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కొత్త చట్టాలు వచ్చినాయి. తర్వాత ఫైనల్గా వచ్చినటువంటిది 1971 ROR యాక్ట్. 1971 ROR యాక్ట్ ఆధారంగా దాదాపుగా చాలా సమస్యలు కూడా భూ సమస్యలు పరిష్కారమైనాయి. రీసెంట్గా ఏంటంటే 2020 భూభారతి, 2020 ధరణి అనేటువంటిది, 2020 రెవెన్యూ యాక్ట్ అనేటువంటిది ధరణి పేరు మీద వచ్చిన తర్వాత భూ సమస్యలు బాగా పెరిగినాయి. దాన్ని పరిష్కరించడానికి మరి ఇప్పుడున్నటువంటి కొత్త గవర్నమెంటు భూభారతి 2025 తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా సమస్యలు ఇప్పటికి కూడా భూ సమస్యలు చాలా వరకు కూడా పరిష్కరించబడనటువంటి చాలా వరకు కూడా ఉన్నాయి. దీనికి తోడుగా మళ్ళీ ఇప్పుడు 2022A కింద నిషేధిత జాబితాలోకి తెలంగాణ వ్యాప్తంగా 18 లక్షల ఇళ్లను, 9 లక్షల ప్లాట్లను మళ్ళా నిషేధిత జాబితాలోకి పంపడం జరిగింది. కరీంనగర్ పట్టణం ఆనుకొని ఉన్నటువంటి శివారు ప్రాంతం రేకుర్తి, సీతారాంపూర్, ఆరపల్లి ఇక్కడ కూడా ఒక 4500 ఇళ్లను 30-40 సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్ కడుతున్నటువంటి వాటిని కూడా మరి ఇప్పుడు మళ్ళీ నిషేధిత జాబితాలోకి పంపడం జరిగింది. కాబట్టి ఈ సమస్య మరి పరిష్కారం చేయడానికి మరి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ప్రభుత్వానికి మరి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు కరీంనగర్ ఎమ్మెల్యే గారికి, కరీంనగర్ ఎంపీ గారికి, మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, అటు లక్ష్మణ్ కుమార్ గారికి మరి వీరికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీరు తొందరగా మరి స్పందించి ఇక్కడ సమస్యను పరిష్కారం చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ ప్రభుత్వం మళ్ళీ ఒక స్పెషల్ డ్రైవ్ను ఏర్పాటు చేయాలి. స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి మరి 22A కింద నిషేధిత జాబితాలోకి పంపినటువంటి దాన్ని అన్నింటినీ కూడా మరొక టైం బౌండ్గా ఒక 3 నెలల కాలం లోపల ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని మరి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్తే. జై తెలంగాణ, జై భారత్. రేకుర్తి విద్యానగర్కు సంబంధించిన రేకుర్తి విద్యానగర్ పట్టభూములపై విధించినటువంటి 22A చట్టాన్ని, ఆ చట్టంలోని బాధితులు మేమందరం కలిసి ఇక్కడికి వేదికను పంచుకోవడం జరిగింది. ఈ 22A కింద దాదాపు 650 ఎకరాలు, 10,000 ప్లాట్లు, 6,000 ఇండ్లు ఈ నిషేధిత జాబితాలో పెట్టారు. ముఖ్యంగా రేకుర్తికి సంబంధించిన రేకుర్తి విలేజ్ మొత్తంలో 230 సర్వే నెంబర్లు ఉంటే 125 సర్వే నెంబర్లను ఈ నిషేధిత జాబితాలో పెట్టారు. మిగతా ఒక 50 గవర్నమెంట్ సర్వే నెంబర్లు ఉన్నాయి. అంటే దాదాపు ఒక 40 సర్వే నెంబర్లు మాత్రమే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే క్లియర్గా ఉన్నవి. ఇది ఎందుకు పెట్టిరని మేము పరిశీలిస్తే ఇదేంటంటే 97లో ఒక అప్పటి కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి మేము ఈ నిషేధిత జాబితాలు పెట్టిరని అధికారులు చెప్తున్నారు. కానీ ఇది ఒక్కసారి రాలేదు. ఇది 2010లో ఒకసారి వచ్చింది. 2010లో రేకుర్తికి చెందిన కొంతమంది ప్రజలు ఈ కలెక్టర్ అంటే ఈ సీలింగ్ యాక్ట్ కింద హైకోర్టుకు వెళ్తే హైకోర్టు స్టే ఇచ్చింది అప్పుడు. అయితే ఏదైతే 612/97 జియో బేస్ చేసుకొని స్టే ఇచ్చింది కాబట్టి మేము ఆ 612 జీవోకు సంబంధించిన అన్ని పత్రాలు తీసుకెళ్ళి హైకోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. హైకోర్టు మా యొక్క పరిశీలనను
మొత్తం పరిశీలించి ఆ యొక్క స్టేను ఆ 612 ఏదైతే ఈ సమస్యకు కారణమైనటువంటి 612/97 కలెక్టర్ బిఆర్ మీనా అప్పటి కలెక్టర్ బిఆర్ మీనా గారి రిపోర్టు ఇది పూర్తిగా అసంపూర్తిగా అసంబద్ధంగా ఏమాత్రం ఈ భూములకు సంబంధం లేకుండా ఉంది కాబట్టి ఆ యొక్క హైకోర్టు అప్పటి పిటిషన్ను కొట్టేసింది. 2011లో కొట్టేసినప్పటి నుంచి మాకు సక్రమంగా రిజిస్ట్రేషన్లు అయ్యి సిటీ చాలా డెవలప్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మళ్ళీ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే 2018లో అయిపోయింది ఒకటే నిమిషం. 2018లో అప్పటి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ గారు మళ్ళీ సేమ్ 612 హైకోర్టు కొట్టేసినటువంటి పిటిషన్ను బేస్ చేసుకొని మళ్ళీ 2018లో అడ్వకేట్ మాజీ కోఆప్షన్ మెంబర్ జిల్లా పరిషత్ కరీంనగర్ ఆనాటి ధరణి నుండి ఈనాటి భూభారతి వరకు భూముల సమస్యలు ఏమి పరిష్కారమైనాయి అన్న దాని మీద ఈరోజు నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో చాలామంది వక్తలు మాట్లాడడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ భూభారతి చట్టం అమల్లోకి వచ్చి 1 సంవత్సర కాలం పూర్తయిపోయినప్పటికీ ఇంకా చాలా భూములకు సంబంధించిన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్ దగ్గర రేకుర్తి ఒక్క ఊరు మొత్తం కూడా నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విషయం మీద స్పందించి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం తీసుకొని ఈ భూ సమస్యల పరిష్కారం కొరకు చొరవ తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముక్త కట్టంతో విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా గతంలో రద్దు చేసినటువంటి ట్రిబ్యునల్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంఆర్ఓ కోర్టు కానీ ఆర్డీఓ కానీ జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ ఆ రెవెన్యూ ట్రిబ్యునల్లను కూడా మళ్ళీ ప్రారంభించినట్టయితే చాలా వరకు భూముల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టడం, పట్టా భూమికి సంబంధించి ఒక 5-10 గుంటలు ఏదన్నా ప్రభుత్వ ప్రజా ఉపయోగకర కార్యక్రమానికి ఉపయోగిస్తే మొత్తం సర్వే నెంబరు నిషేధిత జాబితాలో పెట్టడంతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలన్నిటిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం తీసుకొని ఈ రైతు సమస్యలను భూమికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తున్నారు. వరకు రైతుల సమస్యలు కానీ వ్యవసాయ భూములు కానీ ఇండ్ల స్థలాల భూముల విషయంలో కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్య ధోరణిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. కానీ కరీంనగర్ జిల్లా నుండి గౌరవనీయులు సీనియర్ అడ్వకేట్ గారు ప్రజామిత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ గారి నాయకత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధితుల సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 3 నెలల కాలంలో ఈ సమస్యలు పరిష్కరించాలని మేము ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కరీంనగర్ జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదులో పెద్ద మొత్తం సమావేశం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు కలిసే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు భూమి మీద పోరాటం చేస్తే చాలామంది రైతులు కానీ ప్రజలు కానీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీనికి ముఖ్య భూమికే రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు కానీ స్థానిక మంత్రులు కానీ ముఖ్యమంత్రి వర్యులకు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ భూ సమస్య మీద పరిష్కరించిన దిశలో ప్రభుత్వం ఉండాలని కూడా మేము వేదిక మీద